మగబిడ్డకు జన్మనిచ్చిన మెగా వారి కోడల్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వచ్చారు నాగార్జున గారు. ఒరేయ్ చిరంజీవి, నువ్వు చాలా అదృష్టవంతుడురా. నీకు బంగారం లాంటి కోడలు వచ్చి బంగారం లాంటి ఒక ఆడపిల్లని మహాలక్ష్మిని నీ ఇంటికి ఇచ్చింది. తర్వాత నీ తమ్ముడు నాగబాబు కూడా చాలా అదృష్టవంతుడురా. నిన్న కాక మొన్న పెళ్లి అయ్యింది. అప్పుడే పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చి ఆ ఇంటికి వారసుని ఇచ్చేసింది లావణ్య త్రిపాఠి. మీరిద్దరూ కూడా చాలా అదృష్టవంతులురా కోడలు రూపంలో అంటూ చెప్పుకొచ్చేశారు. కానీ నాకు తండ్రిని పొందాలని ఉంది. నా ఇంటికి ఒక వారసుడు రావాలని ఉంది. ఆ వారసుడి రూపంలో నా తండ్రిని చూసుకోవాలని చాలా ఆశగా ఉంది. కానీ ఆ ఆశ నాకు తీరడం లేదు. నా మొదటి కోడలు సమంత బిడ్డని కంటాది అనుకున్నాను. కానీ ఎక్కడా కూడా తనకు కనిపించకుండానే నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన రెండో కోడలు శోభిత కూడా నాకు బిడ్డని ఇస్తుంది అనుకున్నాను. తను కూడా ఫ్యామిలీ లైఫ్కి దూరంగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన మూడో కోడలు కూడా ఒక బిడ్డను జన్మనిస్తుంది అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ కోడలు కూడా అదే యథాప్రకారంగా ఉంది. నాకు కోడలు రూపంలో ఏ రోజు కూడా అదృష్టం అనేది అనిపించలేదు. కానీ నువ్వు మాత్రం చాలా అదృష్టవంతుడురా అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటూ వచ్చేశారు నాగార్జున గారు. మరి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది?